హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఇవాళ బ్లాగ్ వచ్చేసి సమోసాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అది కూడా చపాతీ పిండితోటి. ఫస్ట్ అయితే నేను చపాతీకి పిండి అయితే కలుపుకుంటున్నాను. గోధుమ పిండి తీసుకున్నాను, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసి చపాతీ పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ సమోసాకి కర్రీ అయితే చేసుకుంటున్నాను. లైట్గా ఆయిల్ వేసేసి జీలకర్ర, వామ, ధనియాలు 3 దంచేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ కూడా ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు, అలాగే క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఫ్రై చేసేసుకున్నాను. అవి ఫ్రై అవ్వడానికి కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను సమోసా కోసం అయితే ఫస్ట్ చపాతీ చేసేసుకొని ఇలాగా షీట్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్గా పిండి నేను చపాతీల కోసం అయితే చేసిన. సో అందుకనే ఒక 3 చపాతీస్ అయితే చేసేసుకొని ఇలా షీట్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. సో నేను ఈ ప్రాసెస్ మొత్తం చీకట్లోనే చేసిన. నా దగ్గర కిచెన్లో ఛార్జింగ్కి అయితే లైట్ ఉందన్నమాట. ఆ లైట్ అలాగే ఫోన్ది కూడా టార్చ్ చేసుకొని మరి చేసిన. ఎందుకంటే ఇది చేద్దామని స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ చపాతీ పిండి కలిపినాక నాకు కరెంట్ అయితే పోయింది. వస్తుందేమో అనుకున్నా, రాలేదు. సో ఈ విధంగా అయితే చపాతీలో షీట్స్ లాగా చేసేసుకొని అందులో స్టఫింగ్ అయితే పెట్టేసి సమోసాలు అయితే ఫ్రై చేసేసుకున్నాను అనమాట. సో కర్రీ కూడా కొంచెమే చేసిన, నాకు మా హస్బెండ్కి, మా పిల్లలు ఒక్కొక్కటి తింటారని చెప్పేసి టోటల్ 7 అయితే వచ్చినాయి. ఆల్మోస్ట్ నేను యూట్యూబ్లో చూసిన ప్రతి ఒక్క వీడియో ఎంత లెంతీ ప్రాసెస్ ఉంటుంది అంటే అసలుకి అంత లెంతీ నా బుర్రకు ఎక్కలేదు. సో నాకు నచ్చినట్టు, నాకు తెలిసినట్టు, నాకు అర్థమైనట్టు నేనైతే ప్రాసెస్ చేసుకున్నాను అనమాట. ఇలా అన్నీ ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ 4, తర్వాత 3 కూడా ఫ్రై చేసేసుకున్నాను. సో సింపుల్గా ఎప్పుడు మనకి చపాతీ చేసుకుంటాం కదా, అప్పుడు సమోసా తినాలనిపిస్తే ఇలా చేసేసుకొని సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. ఈ మధ్య కుకింగ్ మీద అయితే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది నాకు. రోజు ఒక వెరైటీస్ అయితే ట్రై చేస్తున్నాను నేను. అలాగే ట్రై చేసినవి కూడా అప్లోడ్ చేస్తున్నాను. నాకు తెలిసిన సింపుల్ మెథడ్లో అయితే చేసి అయితే మీకు చూపిస్తున్నాను. సమోసాలు అయితే టేస్ట్ చాలా బాగుంది. మా పిల్లలు అయితే ఎగ్జైట్మెంట్తో ఉన్నారన్నమాట, ఏం చేస్తుంది మా మమ్మీ అని చెప్పేసి. ఎవరి బ్లాగ్ ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.